అరకిల్లో ఉండే ఒక ఇంపార్టెంట్ టాపిక్ వ్యూస్. మరి ఈ వ్యూస్ని మనం లాజికల్ టేబుల్స్ అని చెప్తాం. అంటే దే ఆర్ నాట్ ఫిజికల్. యాక్చువల్గా మనకి టేబుల్స్ అనేటివి ఫిజికల్గా మెమొరీని తీసుకుంటాయి. ఈ టేబుల్స్ మనం ఏ డేటా టైప్స్ ఇచ్చాం, ఎన్ని ఫీల్డ్స్ ఇచ్చాం, దాంట్లో ఎంత డేటా స్టోర్ అవుతుంది, ఎవ్రీథింగ్ దాన్ని బట్టి మెమొరీలో ఇది సమ్ స్పేస్ అనేది ఆక్యుపై చేస్తాయి. ఇవి ఫిజికల్ టేబుల్స్. మరి ఆ ఫిజికల్ టేబుల్స్ని బేస్ చేసుకొని ఉండే ఆబ్జెక్ట్స్నే మనం వ్యూస్ అని చెప్పేసి అంటాం. అందుకని వీటిని లాజికల్ టేబుల్స్. దే ఆర్ నాట్ ఫిజికల్. అంటే అవి ఎటువంటి మెమొరీని తీసుకోవు. మరి ఏముంటుంది వ్యూలో అంటే మనం ఏ టేబుల్స్ నుంచి డేటా కావాలో, ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ, డిపార్ట్మెంట్, ఈ రెండు టేబుల్స్లో నుంచి కొంత డేటా కావాలి, కొన్ని ఫీల్డ్స్ కావాలి విత్ ఎ కండిషన్. మరి అలాంటప్పుడు ఆ రెండు టేబుల్స్లో ఉండే డేటాని ఒక స్టేట్మెంట్ ద్వారా మనం కంబైన్ చేసి వ్యూ లాగా, ఆబ్జెక్ట్ లాగా క్రియేట్ చేయొచ్చు. మీరు అడగచ్చు, స్టేట్మెంట్ రాస్తే సరిపోతుంది కదండి. జాయిన్స్ లాస్ట్ టాపిక్లో లాస్ట్ సెషన్స్లో జాయిన్స్ చూసాం కదా, జాయిన్ చేసేస్తే స్టేట్మెంట్ వస్తుంది, ఓకే. బట్ ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసినంతసేపే అది ఒక ఆబ్జెక్ట్ లాగా ఉండదు, అది పర్మనెంట్గా స్టోర్ అయి ఉండదు. సో మరి పర్మనెంట్గా ఒక ఆబ్జెక్ట్ లాగా స్టోర్ అయ్యండి, దాంట్లో ఎటువంటి మెమొరీని ఆక్యుపై చేసుకోకుండా ఒక స్టేట్మెంట్ మాత్రమే, మనం రాసిన ఆ సబ్ క్వరీ కావచ్చు, జాయిన్ స్టేట్మెంట్ కావచ్చు, ఏదైతే సెలెక్ట్ స్టేట్మెంట్ ఉందో ఆ స్టేట్మెంట్ని మాత్రమే దాంట్లో హోల్డ్ చేసి పెట్టుకొని ఎప్పుడైతే దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తామో అప్పుడు ఫిజికల్ టేబుల్స్లో ఉండే డేటాని ఇది తీసుకొస్తుంది. ఓకే, అందుకని దీన్ని లాజికల్ టేబుల్ అని చెప్పేసి అంటాం. మరి వ్యూస్ కెన్ బి బేస్డ్ ఆన్ యాక్చువల్ టేబుల్స్ ఆర్ అనదర్ వ్యూస్ ఆల్సో. ఒక వ్యూ ఇంకొక వ్యూ మీద కూడా బేస్ అయి ఉండొచ్చు, టేబుల్స్ నుంచి బేస్ అయి ఉండొచ్చు, లేదంటే ఇంకొక వ్యూస్ నుంచి కూడా బేస్ అయి ఉండొచ్చు. వాట్ ఎవర్ డిఎంఎల్ ఆపరేషన్స్ యూ పర్ఫార్మ్ ఆన్ ఎ వ్యూ, దే యాక్చువల్లీ ఎఫెక్ట్ ద బేస్ టేబుల్ ఆఫ్ ద వ్యూ. అంటే మీరు సెలెక్ట్ చేసినా, ఇన్సర్ట్ చేసినా, అప్డేట్ చేసినా, డిలీట్ చేసినా, అంటే ఈ డిఎంఎల్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, డేటా మ్యానిపులేషన్ స్టేట్మెంట్స్, అవి యాక్చువల్ టేబుల్ మీద ఎఫెక్ట్ అవుతాయి. అందుకే కానీ వ్యూకి ఏమీ ఎఫెక్ట్ ఉండదు. యూ కెన్ ట్రీట్ వ్యూ యాజ్ సేమ్ యాజ్ ఎనీ అదర్ టేబుల్. టేబుల్ లాగానే దీన్ని కూడా వాడుకుంటాం, బట్ ఈ మల్టిపుల్ టేబుల్స్ నుంచి జనరల్గా ఉంటుంది. యూ కెన్ క్వరీ, ఇన్సర్ట్, సెలెక్ట్, డిలీట్ ఫ్రమ్ వ్యూస్ జస్ట్ ఎనీ అదర్ టేబుల్. టేబుల్లో ఎట్లా ఇన్సర్ట్ చేస్తామో, డిలీట్ చేస్తామో అన్నీ చేయొచ్చు. బట్ ఇఫ్ ద వ్యూ ఈజ్ బేస్డ్ ఆన్ ఏ సింగిల్ టేబుల్, దట్ ఈస్ పాసిబుల్. బట్ మల్టిపుల్ టేబుల్స్లో కూడా బేస్ అయ్యి సర్టెన్ ఇన్సర్టబుల్ ఫీల్డ్స్ని కలిగి ఉండి ఎట్లాంటి రిస్ట్రిక్షన్స్ లేకపోతే అప్పుడు అన్ని స్టేట్మెంట్స్ని కూడా ఇది అప్లై చేసుకోవచ్చు. అవి ఎట్లా అనేది మనం స్టెప్ బై స్టెప్ చూస్తాం. మరి అన్ని వ్యూస్ కూడా ఇన్సర్షన్ని, అప్డేషన్ని, డిలీషన్ని, అన్ని డిఎంఎల్ స్టేట్మెంట్స్ని యాక్సెప్ట్ చేస్తాయని ఏం లేదు. ఎందుకంటే వ్యూస్ ఆర్ బేస్డ్ ఆన్ మల్టిపుల్ టేబుల్స్. మల్టిపుల్ టేబుల్స్లో ఉండే కొన్ని ఫీల్డ్సే తీసుకుంటాం జనరల్గా, సెలెక్టెడ్ ఫీల్డ్స్. కాబట్టి ఏ టేబుల్లోకి డేటా వెళ్ళాలనేది అక్కడ కొద్ది కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆ కండిషన్స్ ఎట్లాంటి సిచ్యువేషన్స్లో వస్తాయనేది మనం ఈ సెషన్లో చూస్తాం. మరి ఇది దేనికి మెయిన్గా యూజ్ అవుతుంది వ్యూస్ అనేది? టేబుల్లో నుంచే డైరెక్ట్గా తీసుకోవచ్చు కదా అంటే అట్లా కాదు. మీరు ఏ అప్లికేషన్ అయినా చూడండి, లైక్ ఏ ప్రాజెక్ట్ అయినా చూడండి, ఏ సాఫ్ట్వేర్ మీరు అది బ్యాంకులో వాడుతున్నా, ఏ ప్రాజెక్ట్ అయినా సరే, లేకపోతే రైల్వే స్టేషన్ కావచ్చు, ఏ సూపర్ మార్కెట్ కావచ్చు,
ఏ హాస్పిటల్ కావచ్చు, ఎక్కడైనా సరే మీరు ఒక స్క్రీన్ని చూసారంటే ఆ స్క్రీన్లో చాలా డీటెయిల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాస్పిటల్ ఫస్ట్ స్టార్టింగ్ స్క్రీన్ తీసుకుంటాం. ఆ స్క్రీన్లో జనరల్గా పేషెంట్ డీటెయిల్స్ ఎంట్రీ అనేది ఉంటుంది. అంటే పేషెంట్ నేము, పేషెంట్కి ఏదో సమ్ నెంబర్ ఇస్తారు, వాడి ఇదేంటి, వాడి ఏజ్ ఏంటి, అవి ఉంటాయి. దాంతోపాటు వీడికి అలర్ట్ చేసే డాక్టర్ డీటెయిల్స్ కూడా అక్కడే ఉంటాయి అదే స్క్రీన్ మీద. అండ్ వీడికి ఏమన్నా లైక్ ఇన్ పేషెంటా, అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్ అయితే వాడికి ఏ వార్డులో మనకి అలాట్ చేయాలి అనేది కూడా అక్కడే ఉండిద్ది. అండ్ వాడి ట్రీట్మెంట్ ఏమి ఇస్తున్నారు దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా అదే స్క్రీన్లో మనకు కనిపిస్తాయి. అంటే ఒకే స్క్రీన్లో మల్టిపుల్ టేబుల్స్లో నుంచి పేషెంట్ అనేది ఒక టేబుల్, డాక్టర్ అనేది ఒక టేబుల్, అండ్ ఈ వార్డ్స్ ఏవైతే బుక్ చేస్తామో వాడికి ఆ టేబుల్ ఒకటి, ఇంకా మల్టిపుల్, ఇవన్నీ కూడా సింగిల్ స్క్రీన్ మీద వస్తాయి. దాంట్లో అన్ని ఫీల్డ్స్ రావు, కొన్ని ఫీల్డ్సే ఇట్లా ఉంటాయి. మిగతా అన్ని క్యాల్కులేటెడ్ ఫీల్డ్స్ కావచ్చు, అవి కొన్ని కొన్ని పక్కన పెడతాం. అవి రన్నింగ్లో అప్డేట్ అవుతూ బ్యాక్గ్రౌండ్లో ఉంటాయి. మరి ఒకే స్క్రీన్ మీద ఇన్ని ఫీల్డ్స్, ఇన్ని టేబుల్స్ నుంచి మనం చేయాలంటే ఒక్కొక్క టేబుల్ నుంచి తీసుకురాం. దానికి ఒక వ్యూని క్రియేట్ చేస్తాం ఆ మల్టిపుల్ టేబుల్స్ నుంచి. ఆ వ్యూ ద్వారా అప్లికేషన్ని డిజైన్ చేయడం జరుగుతుంది. లైక్ అప్లికేషన్ డిజైనింగ్, అది మీరు జావా రిలేటెడ్ తీసుకోండి, .NET రిలేటెడ్ తీసుకోండి, ఏదైనా పైథాన్ తీసుకోండి, ఇంకా ఏదైనా సరే ప్రోగ్రామింగ్ ఈ టూల్స్ని యూజ్ చేసి మీరు ఈ ఫ్రంట్ ఎండ్ స్క్రీన్ని డెవలప్ చేసి ఆ డేటాబేస్ తోటి ఇంటరాక్ట్ కావడం జరుగుతుంది SQL సర్వర్, Oracle వీటితోటి. సో మనకి దీంట్లో సింప్లిఫైయింగ్ డేటా రిట్రైవల్, డేటా అనేది మనకి అక్కడి నుంచి ఈజీగా మళ్ళీ మళ్ళీ క్వరీస్ రాయకుండా ఈ వ్యూని మనం ఫస్ట్ ఒకసారి క్రియేట్ చేస్తాం. ఆ వ్యూలో నుంచి డేటాని తీసుకొస్తూ ఉంటాం. అండ్ డేటా యొక్క సెక్యూరిటీని కూడా ఇక్కడ మెయింటైన్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ వ్యూస్ అలౌస్ యూ టు ఇంప్లిమెంట్ అన్ అడిషనల్ సెక్యూరిటీ లేయర్. మధ్యలో టేబుల్స్కి ఈ అప్లికేషన్ మధ్యలో ఒక లేయర్ లాగా ఈ వ్యూస్ ఉంటాయి. Help you hide certain columns and rows from the underlying tables and expose only needed data. బ్యాక్గ్రౌండ్లో అన్ని ఫీల్డ్స్ తీసుకోం, కొన్నిట్లు మాత్రమే తీసుకుంటాం. Oracle provides the grant revoke commands on views so that you can specify actions a user can perform on the view. ఆ వ్యూని యూజ్ చేసుకొని ఏమేం చేయొచ్చు, వాడు ఓన్లీ సెలెక్ట్ చేయొచ్చా, డిలీట్ చేయొచ్చా, అప్డేట్ చేయొచ్చా అని పర్మిషన్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇట్లా చేసేటప్పుడు మనకి ఇక్కడ లాజికల్ డేటా ఇండిపెండెన్స్ అనేది ఇక్కడ మెయింటైన్ చేయడం జరుగుతుంది. యూ కెన్ ఎక్స్పోజ్ ద డేటా ఫ్రమ్ అండర్లయింగ్ టేబుల్స్ టు ద ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ వయా వ్యూస్. ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ ఏంటి, మనం ప్రోగ్రామ్ ద్వారా డెవలప్ చేసిన ఆ యొక్క అప్లికేషన్స్కి ఆ టేబుల్స్లో ఉండే డేటాని తీసుకురావాలంటే వ్యూస్ ద్వారానే అది కుదురుతుంది. వెన్ ఎవర్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద టేబుల్ బేస్ టేబుల్ చేంజ్, యూ నీడ్ టు అప్డేట్ ద వ్యూ. టేబుల్ స్ట్రక్చర్ మారింది, వ్యూని అప్డేట్ చేస్తే సరిపోతుంది. ద ఇంటర్ఫేస్ బిట్వీన్ ద డేటాబేస్ అండ్ ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ రిమైన్స్ ఇంటాక్ట్. అంటే అప్లికేషన్ మొత్తాన్ని మీరే చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ వ్యూని మారిస్తే సరిపోతుంది. డేటాబేస్కి ఎక్స్టర్నల్ అప్లికేషన్కి మధ్యలో వ్యూ ఉంటుంది, వ్యూ చేంజ్ చేస్తే సరిపోయింది, అప్లికేషన్ని మీరు మార్చాల్సి ఉంటుంది. ద బ్యూటీ ఈజ్ దట్ యూ డోంట్ హ్యావ్ టు చేంజ్ సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ టు కీప్ ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ అప్ అండ్ రన్నింగ్. సో అదనమాట లాజికల్ డేటా ఇండిపెండెన్స్ అనేది మీకు ఇక్కడ వ్యూస్ ద్వారా కుదురుతుంది. డైరెక్ట్గా ఫిజికల్గా దానికి ఎఫెక్ట్ కాకుండా అప్లికేషన్స్కి డేటాకి మధ్యలో. మరి ఒక వ్యూని క్రియేట్ చేయాలంటే సింపుల్గా మనం ఇట్లాంటి సింటాక్స్ వాడతాం. క్రియేట్ ఆర్ రీప్లేస్ ఫోర్స్ వ్యూ. ఫోర్స్ అనేది ఒక టేబుల్ లేకపోయినా కూడా ముందరగానే క్రియేట్ చేసి పెట్టుకునేదానికి వ్యూని ఇట్లా ఫోర్స్ అనేది
వాడతాం. టేబుల్ ఉండదు, ఫ్యూచర్లో టేబుల్ క్రియేట్ చేస్తాం. ముందరకైనా వ్యూ అయితే క్రియేట్ చేసి పెట్టేసి ఉంటాం. వ్యూ నేమ్, కాలం అలియాసెస్. టేబుల్లో ఉండే ఫీల్డ్స్కి ఇక్కడ వేరే పేర్లు మార్చాలి. టేబుల్లో ఈఎంపిఎన్ఓ ఈఎన్ఓ అని ఉంది, ఇక్కడ ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ _ నెంబర్ అని ఫుల్గా ఇవ్వాలి. అట్లా అలియాసెస్ పెట్టుకోవచ్చు. యాజ్ క్వరీ అంటే సెలెక్ట్ స్టేట్మెంట్, యాజ్ సెలెక్ట్ ఎంప్లాయీ నెంబర్ ఎంప్లాయీ నేమ్ ఫ్రమ్ ఈఎంపి అనేది ఉంటుంది. ఈ విత్ రీడ్ ఓన్లీ విత్ చెక్ ఆప్షన్స్ అనేటివి ఈ రెండు ప్లస్ ఫోర్స్ ఇవన్నీ ఆప్షనల్. మన సిచ్యువేషన్కి తగ్గట్టు వీటిని ఇవ్వచ్చు. అవి ఎలా వర్క్ అవుతాయి అనేది మనం కమింగ్ సెషన్లో ఈ ఎగ్జాంపుల్లో ఇదే సెషన్లో ఈ ఎగ్జాంపుల్స్లో చూస్తాం. ఓకే, డ్రాప్ వ్యూ నేమ్. ఒకవేళ కన్స్ట్రైంట్స్ ఏదన్నా ఉంటే మనం టేబుల్కి కూడా క్యాస్కేడ్ కన్స్ట్రైంట్స్ అని పెట్టుకున్నాం. ఫారిన్కి రిలేషన్షిప్ ఏదన్నా ఉంటే అట్లాంటప్పుడు ఆ కన్స్ట్రైంట్స్ని రిమూవ్ చేసి డ్రాప్ అనేది అవుతుంది. నెక్స్ట్ అప్డేటబుల్ వ్యూ అనేది ఎలా ఉంటుంది. ఫస్ట్ అసలు బేసిక్గా ఒక వ్యూని ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం. మనం ఒక వ్యూని క్రియేట్ చేసేది ఫస్ట్ బేస్ టేబుల్ అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఐఎమ్ హ్యావింగ్ వన్ డిపార్ట్మెంట్ టేబుల్. సో ఈ డిపార్ట్మెంట్ టేబుల్లో డేటా ఇలా ఉంది. సో దిస్ ఇస్ ద డేటా అండ్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఏ వ్యూ. క్రియేట్ వ్యూ v_dept as select all fields from dept. డిపార్ట్మెంట్ టేబుల్లో నుంచి అన్ని ఫీల్డ్స్ని యాజ్ ఇట్ ఈస్గా సెలెక్ట్ చేసి నేను వ్యూని క్రియేట్ చేశాను. సో ఇక్కడ మనకి ఒక టేబులే తీసుకున్నాం, ఆ టేబుల్ కూడా అన్ని ఫీల్డ్స్ తీసుకున్నాం. కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ టేబుల్ ఎలా ఉందో వ్యూని కూడా అట్లానే క్రియేట్ చేస్తున్నాం. సో ఎగ్జిక్యూట్ చేయండి. v_dept క్రియేటెడ్. సో మీరు వ్యూస్లోకి వెళ్ళి చూసినట్లయితే ఇక్కడ రీఫ్రెష్ చేయండి. v_dept చూడండి. దీన్ని క్లిక్ చేస్తే అదే ఫీల్డ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. బట్ ఆ స్ట్రక్చర్ అవంతా ఎక్కడ ఉన్నాయి? డిపిటి టేబుల్లో ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు గ్లాస్ కూడా కనిపిస్తుంది స్పెక్ట్స్ లాగా. అంటే దాని అర్థం ఇది వ్యూ. టేబుల్కి ఎలా కనిపించదు, టేబుల్కి డైరెక్ట్గా ఉండేది. టేబుల్లో ఉండే డేటాని ఇది చూస్తుంది, అక్కడి నుంచి తీసుకొస్తుంది అని అర్థం. బట్ ఇక్కడ చూడండి ఫీల్డ్స్ అవన్నీ కూడా ఇక్కడ ఇట్లా కనిపిస్తున్నాయి. బట్ ఇక్కడ ఎస్క్యూఎల్లోకి వెళ్ళినట్లయితే మనకి ఈ డీటెయిల్స్, డిపెండెన్సీస్, డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి మనకి. లైక్ ఇక్కడ జనరేటింగ్ డిడిఎల్ ఉంటుంది. సో చూడండి ఏముంది, జస్ట్ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్లో ఏముంటాయి, క్రియేట్ ఈ స్టేట్మెంట్స్ ఉంటాయి. చూడండి ఆ స్టేట్మెంటే వచ్చింది. మనం ఏదైతే రాసామో అదే స్టేట్మెంట్ ఇక్కడ రావడం జరిగింది. క్రియేట్ ఆర్ రీప్లేస్, ఫోర్స్ వ్యూ, అడిషనల్, అఫ్కోర్స్ ఎక్స్ట్రా ఆప్షన్స్ అన్నీ ఇది పెట్టుకుంది. దాని ఓన్ స్టైల్లో రాసింది. మనం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని ఇచ్చేసాం. స్టార్ అనుకుంటే అది ఫీల్డ్ నేమ్స్ కూడా మెన్షన్ చేసింది అంతే. డిపెండెన్సీస్ అని ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఓనర్ ఎవరు, అటు యూజర్ నేమ్ అండ్ నేమ్ ఏంటి, వ్యూ నేము, టైప్ ఏంటి, వ్యూ అది, రెఫరెన్స్డ్ ఓనరు అండ్ రెఫరెన్స్డ్ నేము డిఈపిటి. అంటే ఎక్కడి నుంచి అది, అంటే ఈ యూజర్ నుంచే తీసుకొచ్చిందా, వేరే యూజర్ నుంచి వచ్చిందా, ఆ టేబుల్ ఏంటి, అదేంటిది, దేని మీద డిపెండ్ అవుతుందో డిఈపిటి. ఈ డిఈపిటి అనేది ఏంటి, టైప్ టేబులా వ్యూనా, ఒక వ్యూ ఇంకొక వ్యూని బేస్ చేసుకుని కూడా క్రియేట్ కావచ్చు. ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ మనం ఇక్కడ
చూడొచ్చు, డేటాని కూడా డైరెక్ట్గా ఇక్కడ చూడొచ్చు. సో లైక్ ఇక్కడ మనం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిఈపిటి అన్నా, డిఈపిటి అంటే ఏంటిది టేబుల్, అండ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ v_డిఈపిటి అన్నా కూడా ఒకటే, సేమ్ డీటెయిల్సే వస్తాయి. ఓకే, ఎందుకంటే దాంట్లో ఉండే అన్ని ఫీల్డ్స్ని ఇక్కడ తీసుకొని ఈ వ్యూ అనేది క్రియేట్ అయ్యింది కాబట్టి. గుడ్. నౌ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఈజ్ ఐ విల్ ఇన్సర్ట్ one more record into the table through view. Insert into v_dept values. Synonym is entirely different. Synonym is alias name to table, not only table, ఏ ఆబ్జెక్ట్ కైనా సరే అది ఆల్టర్నేటివ్ నేమ్. బట్ వ్యూ అనేది అలా కాదు. వ్యూ అనేది టేబుల్కి ఆల్టర్నేటివ్ నేమ్ కాదు, ఇది మల్టిపుల్ టేబుల్స్లో ఉండే డేటాని, సెలెక్టెడ్ డేటాని తీసుకొస్తుంది. ఏ ఫీల్డ్స్ కావాలో ఆ ఫీల్డ్సే తీసుకురావచ్చు. ఇక్కడ మనం సినానిమ్కి సింటాక్స్ ఎలా పెడతాం? క్రియేట్ సినానిమ్, క్రియేట్ సినానిమ్ సంథింగ్ s1 ఫర్ అని ఆబ్జెక్ట్ ఇచ్చేస్తాం. ఏ ఫీల్డ్ సెలెక్ట్ చేయాలి, కండిషన్స్ ఏంటి, వేర్ కండిషను, జాయిన్ కండిషన్ ఏమి ఉండవు. ఇక్కడ అట్లా కాదు, ఏ ఫీల్డ్స్ కావాలి, ఏంటి కావాలనేది మనం ఫస్టే సెలెక్ట్ స్టేట్మెంట్లో ఏ టేబుల్స్ నుంచి కావాలనేది పెడుతున్నాం. నాట్ ఓన్లీ టేబుల్స్ నుంచి, వ్యూస్ నుంచి. సినానిమ్ అలా కాదు, దేనికైనా సరే ఆల్టర్నేటివ్ పేరు అనేది పెడుతుంది. దానికి దీనికి మీరు చాలా కంపారిజన్ ఉన్నాయి, చూసుకోవచ్చు. సో వాల్యూస్, సో ఇక్కడ నేను డిపార్ట్మెంట్ నెంబర్ 50 అండ్ ఇక్కడ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అని ఇస్తున్నాను. సో ఇలా ఇచ్చాను. ఓకే, 1 row ఇన్సర్టెడ్. ఇది వ్యూ. బట్ యూ కెన్ సీ ది డేటా ఇన్ ద టేబుల్ ఆల్సో, సేమ్ డేటా DEPT అనండి. చూడండి, డిపార్ట్మెంట్ టేబుల్లోకి వెళ్ళి ఇది స్టోర్ అయింది, కోల్కతా అనేది. సో అగైన్ ఇఫ్ యూ వాంట్ టు డిలీట్, యూ కెన్ డిలీట్. దీన్నే అప్డేటబుల్ వ్యూస్ అంటాం. అంటే మీరు DML స్టేట్మెంట్స్ అన్నీ వాడచ్చు, ఎందుకంటే ఇది సింగిల్ టేబుల్ నుంచి మల్టిపుల్ కాలమ్స్ని తీసుకొస్తుంది కాబట్టి నో ప్రాబ్లం అటాల్. మల్టిపుల్ టేబుల్ నుంచి సెలెక్టెడ్ కాలమ్సే తీసుకురావటం లేదు ఇది. సో దీని ద్వారా అన్ని DML కమాండ్స్ అప్లై చేయొచ్చు. లైక్ ఐ కెన్ అప్డేట్, ఐ కెన్ డూ సంథింగ్. సపోజ్ ఐ కెన్ డిలీట్ ఫ్రమ్ v_dept వేర్ DEPTNO = 50. సో ఆ 50th డిపార్ట్మెంట్ని డిలీట్ చేస్తున్నాను. ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. నౌ గో అండ్ సెలెక్ట్ ది డేటా ఫ్రమ్ వ్యూ ఆర్ టేబుల్. సో దట్ విల్ బి డిలీటెడ్. 50th డిపార్ట్మెంట్ అనేది డిలీట్ అయిపోయింది. ఓకే, బట్ యాక్చువల్గా మనం వ్యూలోకి వెళ్ళినప్పుడు సిచ్యువేషన్ ఇట్లా సింగిల్ టేబుల్ నుంచి తీసుకోవడం చాలా రేర్గా ఉంటుంది. మనకి మల్టిపుల్ టేబుల్స్ నుంచి, జస్ట్ లైక్ దిస్ EMP_DEPT వ్యూ, ఇవి నేను రిమూవ్ చేస్తాను. కొన్ని ఓల్డ్ ఉన్నాయి, డ్రాప్ చేస్తాను. ఆల్రెడీ ఆ టేబుల్స్ లేవనో ఎర్రర్ అవి చూపిస్తుంది. ఈవెన్ ఐ కెన్ డిలీట్ దిస్ వన్. ఓకే, ఓకే, అండ్ ఈవెన్ ఐఎమ్ గోయింగ్ టు డ్రాప్ దిస్ వన్ ఆల్సో. ఓకే, గుడ్. అండ్ ఈవెన్ దిస్ వన్ ఆల్సో. ఇక జస్ట్ మనం ఇప్పుడు క్రియేట్ చేసిన ఒక v_dept మాత్రమే ఉంది. మీకు ఇక్కడ ఎగ్జాంపుల్స్లో నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక వ్యూని క్రియేట్ చేసామండి. ఈ వ్యూలో మనం సెలెక్ట్ స్టేట్మెంట్ మల్టిపుల్ వేస్లో డిఫరెంట్ ఫంక్షన్స్, డిఫరెంట్ క్యాల్కులేషన్స్, డిఫరెంట్ ఆపరేటర్స్, వీటిలన్నిటిని యూజ్ చేసి మనం వ్యూని క్రియేట్ చేయొచ్చు. జాయిన్స్ యూజ్ చేయొచ్చు, ఇట్లా చాలా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చూడండి, క్రియేట్ వ్యూ ఎంప్లాయీ సర్వీస్
అని చెప్పి ఒక వ్యూని క్రియేట్ చేస్తున్నాం. దీంట్లో ఇది సెలెక్ట్ స్టేట్మెంట్ వాడా. యాజ్ సెలెక్ట్ ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ టేబుల్ కావాల్సి ఉంటే మీరు చూడండి ఎంప్లాయీ నెంబర్ ఉంటుంది, ఈ నేమ్, దానికి మధ్యలో స్పేస్ కన్కాటినేట్ చేస్తున్నాం. ఇది కన్కాటినేషన్ ఆపరేటర్. ఇది ఒక క్యారెక్టర్, ఇది ఒక క్యారెక్టర్ ఫీల్డ్ కాబట్టి ఆ రెండు మధ్యలో స్పేస్ అనేది నేను పెడుతున్నాను యూజింగ్ కన్కాటినేషన్ ఆపరేటర్. జాబ్కి ఈ నేమ్కి మధ్యలో స్పేస్ పెట్టాను. ఈ మొత్తాన్ని కలిపి మనం అలియాస్ ఏం పెట్టాము, దానికి ఈ నేమ్ _జాబ్ అనే హెడ్డింగ్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, అంటే ఇది అంతా ఒకటే. ఈ ఎంప్లాయీ నెంబర్ కామా అని ఇచ్చి ఇదంతా ఒకటిగానే పెట్టాం. దాని తర్వాత కామా పెట్టాం. ఇదంతా ఒకే ఫీల్డ్గా ఉంటుంది. ఎంప్లాయీ నేమ్, జాబ్, సపోజ్ స్మిత్ క్లర్క్ అలా వచ్చింది, మధ్యలో స్పేస్ తోటి. తర్వాత ఫ్లోర్ అనే మ్యాథమెటికల్ ఫంక్షన్ని ఇక్కడ అప్లై చేస్తున్నాం. ఫ్లోర్ ఆఫ్ మంత్స్ బిట్వీన్ కరెంట్ డేట్, హైర్ డేట్, వాడు జాయిన్ అయిన డేట్కి ప్రజెంట్ డేట్కి మధ్యలో ఎన్ని నెలలు ఉన్నాయి అనేది క్యాల్కులేట్ చేస్తాం. మంత్స్ బిట్వీన్ అనే డేట్ అండ్ టైం ఫంక్షన్ని వాడడం జరిగింది. బై 12 అంటే మంత్స్, సపోజ్ 24 months బై 12 అంటే 2 years అని అర్థం. ఇంకేమన్నా మంత్స్ బిట్వీన్ తక్కువ లైక్ 25 months అట్లా వచ్చాయి అనుకో పాయింట్లో వస్తాయి. పాయింట్లో వచ్చినప్పుడు నేను ఇక్కడ ఫ్లోర్ అని వాడాను. ఫ్లోర్ అంటే ఆ పాయింట్లు తీసేసి నార్మల్గా రావడం జరుగుతుంది. డెసిమల్ ప్లేసెస్ లేకుండా తగ్గిస్తుంది అనమాట, డెసిమల్ ప్లేసెస్ లేకుండా. అందుకని ఫ్లోర్. ఎక్కువ కావాలనుకుంటే సీల్ అని పెట్టుకోవచ్చు. సర్వీస్ అని దీనికి అలియాస్ పెట్టాం ఫ్రమ్ ఎంప్లాయీ. సో ఎంప్లాయీ టేబుల్లో ఉండే ఎంప్లాయీ నెంబరు, జాబు, ఈ నేము ప్లస్ దాంట్లో ఉండే హైర్ డేట్ని ఇట్లా క్యాల్కులేట్ చేసి మనం ఇట్లా ఈ వ్యూని క్రియేట్ చేసాం. మరి ఇక్కడ చూడొచ్చు మీరు ఈ వ్యూ ఎలా ఉండిద్దో చూడండి. కాలం నేమ్స్ మారిపోయాయి. ఎంప్లాయీ నెంబర్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది. రెండో దానికి మనం ఈ నేమ్ _జాబ్ అని పెట్టాం, రెండు వస్తాయి దాంట్లో. థర్డ్ వన్ సర్వీస్ అని పెట్టడం జరిగింది. మరి ఈ డేటాని మనం చూసినట్లయితే చూడండి, ఎంప్లాయీ నెంబర్ నాని, క్లర్క్, సర్వీస్ నల్ అంటే అక్కడ వాడికి హైర్ డేట్ ఇవ్వలేదు ఈ రెండింటికి. నెక్స్ట్ స్మిత్, వీడి 43 years సర్వీస్ ఉంది. వీడికి జోన్స్కి 42 years, వీడికి స్కాట్కి 41 years. ఇట్లా సర్వీస్ అనేది మనకి రావడం జరిగింది. సో ఇప్పుడు అంటే మనం పర్టికులర్ డేటాని తీసుకొని దాంట్లో కొన్ని మార్పులు ఫీల్డ్స్ యాజ్ ఇట్ ఈస్గా కాకుండా మనం సమ్ కాంబినేషన్స్ అవి ఇవి పెట్టి సమ్ ఫంక్షన్స్ యూజ్ చేసి చేసాం. మరి ఇప్పుడు డేటాని మనం సెలెక్ట్ చేస్తామండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ అంటే వేరేది ఉండిద్ది, మొత్తం డేటా వచ్చింది. ఇది నార్మల్ థింగ్. మరి మనకేంటి ఎంప్లాయీ _సర్వీస్. సర్వీస్ అన్నప్పుడు మీకు ఈ డేటా రాదు. మనకి ఇంతకు ముందర డేటాలో చూసాం కదా, ఆ డేటా వచ్చింది. మరి ఇప్పుడు ఇంతకు ముందర మనం ఇన్సర్ట్ చేసినట్లుగా డిపార్ట్మెంట్ టేబుల్లోకి దీంట్లోకి ఇన్సర్ట్ చేయగలమా? ఎందుకు? దిస్ ఈజ్ టోటల్లీ డిపెండ్స్ ఆన్ బేస్ టేబుల్. ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీ సర్వీస్, బేస్ టేబుల్లో నుంచి డేటాని మళ్ళీ క్యాల్కులేట్ చేసి సమ్ మ్యానిపులేషన్స్ చేసి ఇక్కడికి తీసుకొచ్చాం. మరి యాజ్ ఇట్ ఈస్గా అక్కడ ఇట్లా లేవు. మరి చూద్దాం. ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీ సర్వీస్ వాల్యూస్ నేను ఇలా ఇస్తున్నానండి. ఎంప్లాయీ నెంబర్ ఏదో 300 అని ఇచ్చాను. ఓకే, అది యాక్సెప్టబుల్లే. ఎంప్లాయీ నేమ్ సపోజ్ గీత క్లర్క్ అని ఇస్తాను. మన ఇక్కడ ఉండే రూల్ ప్రకారం రెండింటిని కలిపేసాంగా. మరి సర్వీస్ నేను ఇట్లా ఇస్తున్నానండి, సంథింగ్ 35 అని ఇస్తున్నాను. స్టేట్మెంట్ కరెక్టే మంది. దట్ చూడండి, వర్చువల్ కాలం నాట్ అలౌడ్ హియర్. ఏంటది?
ఇక్కడ ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీ సర్వీస్. ఓకే, ఇక్కడ ఆ ఫీల్డ్స్ కూడా మెన్షన్ చేద్దాం. పోనీ ఆ ఫీల్డ్స్ ఏంటి? ఎంప్లాయీ నెంబర్, ఈనేమ్ అండర్ స్కోర్ జాబ్ సర్వీస్. ఆ ఫీల్డ్స్ కూడా మెన్షన్ చేద్దాం. ఎంపీఎన్ఓ, నెక్స్ట్ ఏంటి ఫీల్డ్ ఈనేమ్ అండర్ స్కోర్ జాబ్, ఈనేమ్ అండర్ స్కోర్ జాబ్ కమా సర్వీస్. ఓకే, దీని ప్రకారం అయితే మనం ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్ట్. బట్ ట్రై టు డూ. చూడండి, వర్చువల్ కాలమ్స్ నాట్ అలౌడ్ హియర్. ఎందుకంటే ఇది టోటల్గా ఎక్కడికి వెళ్తుంది? టేబుల్ వెళ్ళి కాంటాక్ట్ అవుతుంది. టేబుల్లో ఎక్కడ ఉన్నాయి ఇవి? ఈ ఫీల్డ్స్ లేవు, సర్వీస్ లేదు, ఈనేమ్ అండర్ స్కోర్ జాబ్ అనేది లేదు. సో దిస్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. అండ్ యూ ట్రై టు delete from employee underscore service. EMPLO YEE. Okay, deleted. అప్డేట్ అయితే ఇన్సర్ట్ అయితే కాలేదు, డిలీటెడ్ అంటుంది. 16 rows డిలీటెడ్. మరి ఏంటి? మరి చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, మనకి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ అంట. స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. నో రోస్, డిలీట్ అయిపోయినాయి. ఎందుకంటే మనకి ఎస్ చేద్దాం. ఇప్పుడు మనకి ఏంటంటే, ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ అన్నప్పుడు టోటల్ రికార్డ్స్ ఇక్కడ బేస్ టేబుల్లో నుంచి డిలీట్ అయిపోయినాయి. వై? బికాస్ మనం మెయిన్గా ఎంప్లాయీ నెంబర్ ఫీల్డ్ని ఇక్కడ తీసుకున్నాం. దట్ ఈస్ ద కీ ఫీల్డ్, ప్రైమరీ కీ ఫీల్డ్. ఇన్సర్ట్ చేసేటప్పుడు అయితే మనకి ఆ ఫీల్డ్స్ అక్కడ స్పెసిఫిక్ ఫీల్డ్స్ లేవు, వాటిని మనం మార్చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనకి కాస్త చేంజెస్ అనేటివి ఇన్సర్షన్లో కుదరలేదు. ఓకే, అదే ఇన్సర్షన్లో మనం ఇక్కడ లైక్ ఈ ఎంప్లాయీ నేమ్ ఇట్లా పెట్టి మనకి ఇవి లేకుండా, అండ్ ఇక్కడ సర్వీస్ అనేది కాకుండా థర్డ్ ఫీల్డ్ ఇక్కడ ఎంప్లాయీ టేబుల్లో ఏదైతే ఫీల్డ్స్ ఉన్నాయో వాటి విధంగా మనం చేసాము అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ, ఇదేంటిది జాబ్ అంటే మూడో ఫీల్డ్ జాబ్. మరి ఇట్లా యాజ్ ఇట్ ఈస్ లేవు కాబట్టి మనకి ఇన్సర్ట్ కాలా, బట్ డిలీట్ అయితే అయిపోయింది. నేనేం చేస్తానంటే పొరపాటును డిలీట్ చేశాను కాబట్టి ఇక్కడ మనకి రోల్ బ్యాక్ అనేది తీసుకున్నాం మనం, అండ్ కమిట్ చేయలేదు కాబట్టి రోల్ బ్యాక్ తీసుకున్నాం. మన రోస్ మనకు వచ్చేసాయి. సో అంటే డిఎంఎల్ స్టేట్మెంట్స్ టేబుల్కి ఏ విధంగా ఇది డిపెండ్ అయి ఉంది అనే దాన్ని బట్టే మనం ఈ అప్డేట్, ఇన్సర్ట్, డిలీట్ అప్లై చేయొచ్చు. సెలెక్ట్ అనేది ఆల్వేస్ పాసిబుల్. ఓకే, ఇట్లా మనకి నెక్స్ట్ చూసినట్లయితే యూజ్ కాలం అలియాసెస్. ఇంతకు ముందరే చెప్పినట్లుగా ఇవన్నీ కాలం అలియాసెస్. దాని పేరు బదులు ఇట్లా కాలం అలియాస్, ఇట్లా డైరెక్ట్గా టేబుల్ నేమ్ ఎంప్లాయీ ఐడి, ఈఎంపీ అండర్ స్కోర్ జాబ్, ఇట్లా మనం ఇక్కడ ఉండే కాలమ్స్కి ఇక్కడే అలియాసులు ఇస్తున్నాం. ఇంతకు ముందర ఏం చేసాము? ఇక్కడే అలియాస్ ఇచ్చాం. వీటి తర్వాత అలియాస్ అనేది ఇక్కడ ఇచ్చాం. ఇక్కడ ఏం చేస్తున్నాం? ఈ వ్యూని క్రియేట్ చేసేటప్పుడే ఇక్కడే అలియాస్ నేమ్స్ ఇస్తున్నాం. ఫస్ట్ ఫీల్డ్కి ఎంప్లాయీ నెంబర్కి అలియాస్ ఇది, ఎంప్లాయీ ఐడి అని వచ్చింది. రెండో ఫీల్డ్ ఈ రెండు కాంబినేషన్ కాబట్టి దీనికి ఈఎంపీ జాబ్, అండ్ ఆఫ్ కోర్స్ దీన్ని ఇక్కడ తీసేసేయచ్చు కూడా. అండ్ సర్వీస్ ఆఫ్ ఇయర్స్, దీనికి సర్వీస్ అని ఇచ్చాం, సర్వీస్ ఆఫ్ ఇయర్స్ అని రావడం జరుగుతుంది. ఆ విధంగా మనకి ఈ వ్యూ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, ఇక్కడ ద ఫాలోయింగ్ క్వరీ రిటర్న్స్ ఎంప్లాయీస్ హూ ఇయర్స్ సర్వీస్ గ్రేటర్ దెన్
ఓకే 40 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు మనం తీసుకొస్తాం. రైట్. క్రియేటింగ్ ఏ రీడ్ ఓన్లీ వ్యూ విత్ రీడ్ ఓన్లీ అనేసి మనం క్రియేట్ చేసాం. ఎంప్లాయీ డీటెయిల్స్ అని ఒకటి క్రియేట్ చేస్తున్నాం. రీడ్ ఓన్లీ ఆప్షన్ అక్కడ ఆల్రెడీ ఉంది, విత్ రీడ్ ఓన్లీ. సో విత్ రీడ్ ఓన్లీ అంటే దాని పేరులోనే ఉంది. సో దట్ ఈస్ ఓన్లీ సెలెక్టబుల్. చూద్దాం. ఎంప్లాయీ అండర్ స్కోర్ డీటెయిల్స్ ఏం సెలెక్ట్ చేసాం? ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, శాలరీ అవి సెలెక్ట్ చేసాం. సో ఇక్కడ ఈ ఫీల్డ్స్ మెన్షన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. యాజ్ సెలెక్ట్ అని డైరెక్ట్గా లాస్ట్లో రీడ్ ఓన్లీ అని ఇచ్చేస్తే సరిపోయింది. ఓకే, సో నౌ ఐ కెన్ రీడ్ ద డేటా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ అండర్ స్కోర్ డీటెయిల్స్. రైట్. employee underscore details. Right. So it is selecting the data. So ఇది read only అంటున్నాం. మరి ఇప్పుడు మనకి మెయిన్ ఎంప్లాయీ నెంబరు ఇవన్నీ తీసుకొచ్చాం. మెయిన్ ఫీల్డ్స్ ఇక్కడ ఏమి క్యాల్కులేషన్స్ ఏమీ చేయలేదు, మెయిన్ ఫీల్డ్సే ఇక్కడ ఇచ్చాం. సో వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఈజ్ ఐఎమ్ గోయింగ్ టు ఇన్సర్ట్ రికార్డ్, లేదంటే ఐఎమ్ గోయింగ్ టు డిలీట్ ఇంతకు ముందర చేసినట్టుగా డిలీట్ ఫ్రమ్ ఎంప్లాయీ డీటెయిల్స్. చూడండి, కెనాట్ పర్ఫార్మ్ డిఎంఎల్ ఆపరేషన్ ఆన్ రీడ్ ఓన్లీ వ్యూ. మీరు డిలీట్ చేయలేరు, ఎందుకంటే అది రీడ్ ఓన్లీ అంటే ఓన్లీ చూసుకునేదానికి మాత్రమే. పర్మిషన్స్ నాట్ గ్రాంటెడ్ టు అప్డేట్ or delete or insert. Suppose if I will try to insert, see what will happens. Insert into employee details. సో అక్కడ 3 ఫీల్డ్సే కదా ఉన్నది. ఓకే, ఆ ఫీల్డ్స్ కూడా ఇచ్చేద్దాం. ఎంప్లాయీ నెంబర్, ఈ నేమ్, కమా ఇంకేమున్నాయి ఇక్కడ, లైక్ సాలరీ. సో వాల్యూస్, సో సాలరీ, మనం ఇచ్చింది కరెక్టే, బట్ సి కెనాట్ పర్ఫార్మ్ డిఎంఎల్ ఆపరేషన్. ఎందుకంటే రీడ్ ఓన్లీ వ్యూ అనేది ఎప్పుడు కూడా ఓన్లీ సెలెక్టబుల్, నాట్ అప్డేటబుల్, అదనమాట. నెక్స్ట్, ఒక వ్యూని జాయిన్ ఆపరేషన్ ఇచ్చి కూడా మనం క్రియేట్ చేయొచ్చు అనేదానికి ఇక్కడ ఎగ్జాంపుల్. సో ఇక్కడ మనం చూసినట్లయితే క్రియేట్ వ్యూ ఈఎంపీ డిఈపిటి వ్యూ అనే పేరు పెట్టాను దానికి. దీంట్లో ఈ డి అనేటివి 2 అలియాస్లు. ఈ అనేదేమో ఎంప్లాయీకి అలియాస్, డి అనేదేమో డిఈపిటికి అలియాస్. ఇక్కడ ఏం చేస్తున్నాం, ఈ డాట్ ఎంప్లాయీ నెంబర్, ఈ డాట్ ఎంప్లాయీ నేమ్, ఈ డాట్ డిపార్ట్మెంట్ నెంబర్, ఈ డాట్ శాలరీ, డిలో నుంచి డి నేమ్ని, లొకేషన్ని తీసుకొస్తున్నాం ఫ్రమ్ ఎంప్లాయీ ఈ కమా డిఈపిటి డి, వేర్ ఈ డాట్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు డి డాట్ డిపార్ట్మెంట్ నెంబర్. సో ఇదేమవుతుంది, ఇక్కడ ఈక్వి జాయిన్ అవుతుంది. అండ్ ఇంకొక కండిషన్ పెట్టాము ఇక్కడ జాయిన్ ఆపరేషన్, డి డాట్ లొకేషన్ ఇన్ హైదరాబాద్ అండ్ చెన్నై, ఈ రెండిట్లో మాత్రమే రావాలి అనేసి ఒక జాయిన్ ఆపరేషన్. మనం ఏ జాయిన్ అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు, ఈక్వి జాయినా, సెల్ఫ్ జాయినా, ఇట్లా ఏం మెన్షన్ చేయలేదు, డైరెక్ట్గా కండిషన్ రాయేసి ఇట్లా మిక్సర్. ఇది ఈక్వల్ ఆపరేటర్ వాడా కాబట్టి ఈక్వి జాయిన్,
మీరు కావాల్సింటే చూడొచ్చు, ఇన్ ఆపరేటర్ వాడితే ఏ జాయిన్ అంటాం దాన్ని, మనకి జాయిన్స్లో క్లియర్గా చెప్పున్నది. సో ఇక్కడ మనకి ఈక్వి, నాన్ ఈక్వి, సో ఇన్నరు, ఫుల్ అవుటరు, ఓకే, వేర్ ఎగ్జిస్ట్ యాంటీ జాయిన్, సెమీ జాయిన్. ఇక్కడ మనకి ఇక్కడ న్యాచురల్ జాయిన్ అనేది కూడా కామనే, ఇది ఉంది. ఇక్కడ వేర్ నాట్ ఎగ్జిస్ట్ అనే దానికి ఈ రెండు పెట్టాం. ఇది యాంటీ జాయిన్, సెమీ జాయిన్ అనేది. ఇన్ ఎక్కడ ఉంది చూడండి, కార్టీషియన్ ప్రోడక్ట్లో లేదు, సెల్ఫ్ జాయిన్లో లేదు, అండ్ అవుటర్ జాయిన్, ఫుల్ అవుటర్ జాయిన్ అసలు కానే కావు, ఇన్నర్ జాయిన్. సో ఇక్కడ మనకి చెప్పాలంటే ఇన్నర్ జాయిన్లో మనం ఒక సెలక్షన్ అనేది తీసుకోవడం జరిగింది. ఓకే, సో ఇన్నర్ ఈక్వి జాయిన్. సో ఇక్కడ లొకేషన్, ఈ లొకేషన్ మాత్రమే ఉండాలి, ప్లస్ డిపార్ట్మెంట్, ఈ డిపార్ట్మెంట్ ఈక్వల్ కావాలి. ఇది జాయిన్ వ్యూ క్రియేట్ అయింది. మరి ఇక్కడ మనకి రిఫ్రెష్ చేయండి అండ్ డేటాని సెలెక్ట్ చేసి చూడండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దిస్ వన్, ఓన్లీ దాన్నే సెలెక్ట్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, నాట్ దిస్ వన్. హైదరాబాద్, చెన్నై లొకేషన్లో ఉండేవాళ్ళు, అక్కడ డిపార్ట్మెంట్స్ ఎవరైతే మ్యాచ్ చేయ ఉన్నాయో ఆయా డీటెయిల్స్ వచ్చాయి. వాళ్ళ ఎదురుగా వాళ్ళ డిపార్ట్మెంట్ నేము 10-20 డిపార్ట్మెంట్లలో ఉన్నవాళ్ళు మనకి క్లియర్గా రావడం జరిగింది. అదే ఇన్ మ్యాచింగ్ లేకపోతే అన్ని డిపార్ట్మెంట్స్, అందరూ ఎంప్లాయీస్ డీటెయిల్స్ వచ్చిండేవి. సో ఇక్కడ రెండు టేబుల్స్ ఇన్వాల్వ్ అయ్యాయి. సో కెన్ వి delete, suppose delete from this one, EMP DEPT view from, ఎయిట్ రోస్ డిలీటెడ్. ఎక్కడి నుంచి పోయాయి చూడండి. ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ, 8 rows సెలెక్టెడ్, 10-20 డిపార్ట్మెంట్స్ ఇక్కడ లేవు, పోయాయి. వాట్ అబౌట్ దిస్ delete from department table, select star from DEPT, ఇక్కడ ఉన్నాయి. ఏంటి కథ, మనం రెండు టేబుల్స్లోంచి సెలెక్ట్ చేసాం కదా, మరి ఇక్కడ ఏంటి ఇట్లా వచ్చింది, దీంట్లో ఉన్నాయి దాంట్లో పోయాయి, అది ఎట్లా కుదురుతుంది? ఇక్కడేమో ఎంప్లాయ్ నెంబర్, ఎంప్లాయ్ నేమ్, డిపార్ట్మెంట్ నెంబర్, సాలరీ, లొకేషన్. మరి వన్స్ మీరు ఇక్కడ చూసినట్లయితే
DEPT. Choose the constraints whether exist or not. Initialize అవుతుంది. So this is the primary key constraint. దీనికి డిపార్ట్మెంట్ నెంబర్కి ప్రైమరీ కీ ఉంది ఇక్కడ. అండ్ గో టు ఎంప్లాయ్ టేబుల్ అండ్ ఇక్కడ చెక్ కన్స్ట్రైంట్ మాత్రమే ఉంది. ఇక్కడ చెక్ కన్స్ట్రైంట్ ఉంది. నాట్ ఈవెన్ ఫారిన్ కీ రిలేషన్షిప్ కూడా వీటి రెండింటి మధ్యలో లేదు. ఓన్లీ చెక్ కన్స్ట్రైంట్ మాత్రమే ఉంది. మరి ఎట్లా అది డేటా ఎట్లా డిలీట్ అయింది? డిపార్ట్మెంట్ టేబుల్లో డిలీట్ కాలా, ఇక్కడ డిలీట్ కా, ఇక్కడ ఎంప్లాయ్ టేబుల్లో మాత్రం డిలీట్ అయింది. ఏంటి కథ అంటే ఇక్కడ కీ ఫీల్డ్ ఏంటి మనకి ఎంప్లాయ్ టేబుల్లో? ఎంప్లాయ్ నెంబర్. ఎంప్లాయ్ టేబుల్లో ఎంప్లాయ్ నెంబర్ కీ ఫీల్డ్ అండ్ అనదర్ కీ ఫీల్డ్ వచ్చేసి డిపార్ట్మెంట్ నెంబర్. ఈ రెండు మెయిన్ ఫీల్డ్స్. ఆ రెండు ఫీల్డ్స్ అక్కడ ఉన్నాయి మన వ్యూలో. డిపార్ట్మెంట్కి సంబంధించి డిపార్ట్మెంట్ నెంబర్ ఇక్కడ లేదు. ఓకే, సో సపోజ్ ఇఫ్ మై వ్యూ ఈజ్, నేను దీన్ని డ్రాప్ చేస్తానండి. డ్రాప్. ఓకే, డ్రాప్డ్. And of course I want to get back the data right now. Roll back and see the data, refresh it. Oh, పోయింది, డేటా పోయింది. మధ్యలో కమిట్ అయిపోయింది. ఆటో కమిట్ ఏదో ఉంది, ఆటో కమిట్ అయిపోయింది. ఇన్ని టైమింగ్ ఇంత అనేది ఉంది. ఇమ్మీడియట్గా చేసి ఉంటే మనకి రికవర్ అయ్యేది. ఓకే, మనం ఏం చేద్దాం, మళ్ళీ ఆ టేబుల్ని క్రియేట్ చేద్దాం. సో స్టార్టింగ్లో ఎక్కడ ఉండాలి స్క్రిప్ట్లో. Yes, this one. And go to use. Right. ఇప్పుడు మనం ఏంటి ఇది కదా. సో ఎంప్లాయ్ టేబుల్ని మనం డ్రాప్ చేసేస్తున్నాను. టేబుల్ ఎంప్లాయీ, డ్రాప్ దిస్ వన్. ఓకే, అప్లై, డ్రాప్ అగైన్. డేటా కావాలి కాబట్టి మనకి ఇట్లా క్రియేట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఎగ్జిక్యూట్ దిస్ వన్. Table or view does not exist. Okay, first create the table. Table created. Now insert the data. Roll back it. Again insert all the rows. Okay, right. So now
I'm having all the rows. Select star from employee. ఓకే 14 rows ఉన్నాయి. మరి మనం ఇప్పుడు ఈ వ్యూ ఏదైతే ఉందో ఆ వ్యూని దీన్ని ఏమిది డ్రాప్ చేసామో. ఓకే, వన్స్ అగైన్ ఐ విల్ క్రియేట్. చూడండి, ఆ బేస్ టేబుల్ పోయేసరికి వ్యూ ఎర్రర్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ వ్యూని క్రియేట్ చేసేటప్పుడు ఈ జాయిన్ వ్యూని DPT ఇక్కడ నేనేం చేస్తానంటే D.dptno ను కూడా సెలెక్ట్ చేస్తాను. సో చూద్దాం. డూప్లికేట్ కాలం నేమ్ అంటే 2 కాలమ్స్ ఇక్కడ వచ్చాయి. నేను ఇక్కడ నుంచి ఈ DPTNOని ఇక్కడ తీసేస్తాను. ఎంప్లాయీ టేబుల్లో నుంచి, డిపార్ట్మెంట్ టేబుల్లో నుంచి DPTNOని తీసుకుంటున్నాం. ఓకే, రైట్. వ్యూ క్రియేటెడ్. మీకు మామూలుగా వ్యూ డేటా నెట్ చూపించింది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ PMP వ్యూ. And see the data. ఎయిట్ రోస్ వచ్చాయి. 10th 20th డిపార్ట్మెంట్లో ఉండే 8 రోస్ రావడం జరిగింది. మనం ఇప్పుడు ఏం ప్రయోగం చేయాలి ఇక్కడ? ఐఎమ్ గోయింగ్ టు డిలీట్ ఫ్రమ్ EMP DPT వ్యూ. ఓకే, 8 రోస్ డిలీటెడ్. 8 రోస్ ఎక్కడి నుంచి పోయాయి? తొందరగా చూద్దాం, లేదంటే కమిట్ అయిపోతుందేమో. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. ఇక్కడ పోయి ఉన్నాయి. మరి DPT సంగతి ఏంటి? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ DPT. ఇక్కడ అట్లానే ఉన్నాయి. సో ఐ విల్ రోల్ బ్యాక్ ది డేటా అండ్ select star from employee. ఓకే, 14 rows వచ్చేసాయి. మరి ఏ టేబుల్ తోటి జాయిన్ అవుతుంది? మెయిన్ టేబుల్ ఏంటి? ప్రైమరీ టేబుల్, దానికే ఎఫెక్ట్ అవుతుంది. మనకి ఇక్కడ ఈవెన్ దో నేను ఇక్కడ DPTని తీసుకున్నా కానీ అది సెకండరీ టేబుల్. మెయిన్ టేబుల్ ఎంప్లాయీ టేబుల్, ఇది మనకి ఎఫెక్ట్ కావడం జరుగుతుంది. డిలీట్ చేసినప్పుడు ఇంకొక టేబుల్ ఎఫెక్ట్ కావటం లేదు. ఈ టేబుల్ దాంతో జాయిన్ అవుతుంది. సో ప్రైమరీ టేబుల్ ఈజ్ ఎంప్లాయ్, దాంట్లో ఉండే రికార్డ్స్ మనకి ఎఫెక్ట్ అవుతున్నాయి. సో క్రియేట్ ఫోర్స్ వ్యూ. ఫోర్స్ అనే ఆప్షన్ చూడండి. సంథింగ్ ఫోర్స్ వ్యూ టు యాజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సంథింగ్, ఏదో పిచ్చి పేరు ఇచ్చేసాను, క్రియేట్ అవుతుంది. ఎందుకు? ఈ టేబుల్ లేదు. ఆ తర్వాత టేబుల్ని క్రియేట్ చేస్తున్నాం. క్రియేట్ టేబుల్ సంథింగ్, తర్వాత డిస్క్రైబ్ V2 అంటే దాని స్ట్రక్చర్ చూపించిద్ది అంతే, ఇంకేం లేదు. ఈ టేబుల్లో డేటాని ఇన్సర్ట్ చేస్తే దానికి డేటాని చూపించింది అంతే. ఈ DES అనేది మనం మామూలుగా దేనికైనా వాడచ్చు. సపోజ్ అది ఒక SQL ప్లస్ కమాండ్. మామూలుగా మీరు SQL ప్లస్ని ఈ SQL డెవలపర్ వాడుకుంటా అయితే SQL ప్లస్ డైరెక్ట్గా క్లయింట్గా వాడుతున్నట్లయితే దీన్ని వాడతాం ఎక్కువగా. డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద టేబుల్, ఇట్లా DESC. మనకైతే ఇక్కడే విజువల్గా కనిపిస్తుంటుంది కాబట్టి దాని అవసరం పెద్దగా ఉండదు ఇక్కడ. నెక్స్ట్ అప్డేటబుల్ వ్యూ. అప్డేటబుల్ వ్యూ అనేది
మీరు ఇక్కడ చూసినట్లయితే ఏ వ్యూ బిహేవ్స్ లైక్ ఏ టేబుల్ బికాజ్ యూ క్యాన్ క్వరీ డేటా ఫ్రమ్ ఇట్. ఓకే, టేబుల్ లాగానే డేటాని తీసుకుంటాం. హవెవర్ యూ కెనాట్ ఆల్వేస్ మ్యానిపులేట్ డేటా బై వ్యూస్. అన్ని సందర్భాల్లోనూ ఈ కుదరదు. వాటి మధ్యలో ఉండే రిలేషన్షిప్ని బట్టి కావచ్చు, మనం తీసుకున్న ఫీల్డ్స్ని బట్టి కావచ్చు. మనం ఇంతకు ముందర ఎంప్లాయీ డీపీటీ చూసాం, మనం ఎట్లాంటి జాయిన్ కండిషన్ పెట్టామనే దాన్ని బట్టి కావచ్చు. ఇట్లా చాలా ఉంటాయి పాయింట్స్. A view is updatable if the statement against the view can be translated into the corresponding statement against underlying table. Updatable ఎప్పుడు అవుతుంది? If the statement against the view can be translated into the corresponding statement against the underlying table. ఇక్కడ మనం రాసిన వ్యూకి సంబంధించిన ఇది ఆ కరస్పాండింగ్ టేబుల్స్కి అర్థం కాగలిగితే అప్పుడే, అంటే ఇక్కడ అలియాసులు వేరేది పెట్టేసి వేరే వేరే ఫీల్డ్ నేమ్స్ పెట్టేసి అట్లా ఇట్లా వ్యూని క్రియేట్ చేస్తే అట్లా కుదరదు. టేబుల్కి అర్థం కావాలి ఆ వ్యూలో ఉండే ఫీల్డ్స్ ఏంటి, వాటి డేటా టైప్స్ ఎక్కడి నుంచి తీసుకున్నాం కరెక్ట్గా, అవి సెట్ కావాలి. అట్లాంటప్పుడే అప్డేటబుల్ అవుతుంది. In database diagram, a car belongs to one brand. A brand has one or more cars. The relationship between is one to many. ఒక బ్రాండ్ ఉంటుంది, మారుతి. మారుతి కింద చాలా వస్తాయి, షిఫ్ట్ వస్తుంది, ఆల్టో వస్తుంది, ఇట్లా చాలా బ్రాండ్స్ వస్తాయి. సో ఇది వన్ టు మెనీ రిలేషన్షిప్. సో అక్కడ ఆ రిలేషన్షిప్ క్లియర్గా సెట్ అవుతుంది. సో అలాంటప్పుడు మనం ఏదన్నా ఒక మాస్టర్ రికార్డ్ డిలీషను, కరస్పాండింగ్ చైల్డ్ రికార్డ్స్ డిలీషన్ ఇట్లాంటివి మనం కండిషన్ పెట్టుకొని క్రియేట్ చేసి ఉంటే మనకి వ్యూ ద్వారా కూడా చేయొచ్చు. ఇది మాస్టర్ డ్రాప్ అయిపోయినట్టు డిలీట్ అయిపోయినప్పుడు దాని చైల్డ్స్ కూడా డిలీట్ అవుతాయి. సో ఆల్రెడీ ఫారిన్ కీ రిలేషన్షిప్లో ఎలా పెట్టాలో చూస్తున్నారు, అవన్నీ సెట్ కావాలి. అప్డేటబుల్ జాయిన్ వ్యూ రిస్ట్రిక్షన్స్. జాయిన్ వ్యూ ఇప్పుడే మనం జాయిన్ వ్యూని క్రియేట్ చేసాం, దానికి రిస్ట్రిక్షన్స్ అప్డేషన్ ఎలా ఉంటుందంటే SQL స్టేట్మెంట్స్ ఇన్సర్ట్ అప్డేట్ డిలీట్ ఓన్లీ అలౌడ్ టు మాడిఫై ద డేటా ఫ్రమ్ ఏ సింగిల్ బేస్ టేబుల్. ఓకే, సింగిల్ బేస్ టేబుల్ అయితే మనం ఎటు చేయొచ్చు, ఇన్సర్ట్ అప్డేట్ డిలీట్ ఫస్ట్లోనే చూసాం, ఫస్ట్ ఎగ్జాంపుల్లోనే. బట్ ఫర్ an insert statement all columns listed into clause must belonging to a key preserved table. అది key preserved table. మరి ఇక్కడ ఆల్ కాలమ్స్ లిస్టెడ్ in the into class must belongs to a key preserved table. అంటే ప్రైమరీ కీ ఇట్లాంటి కీ పెట్టుండే టేబుల్స్కి సంబంధించిన కాలమ్స్ అయి ఉండాలి. ఫర్ అప్డేట్ స్టేట్మెంట్ ఆల్ కాలమ్స్ ఇన్ సెట్ క్లాస్ మస్ట్ బిలాంగ్ టు ద కీ ప్రిజర్వ్డ్ టేబుల్. అది కూడా అప్డేట్ చేసేటప్పుడు కూడా అంతే. మనకి ఇక్కడ ఎంప్లాయీస్ డిలీట్ అయ్యాయంటే అక్కడ ఎంప్లాయీ నెంబర్ మెయిన్ ఫీల్డ్ ఉంది, ప్లస్ డిపార్ట్మెంట్ నెంబరు ఇంకొకటి కూడా ఉంది అక్కడ. ఫర్ ఏ డిలీట్ స్టేట్మెంట్ ఇఫ్ ద జాయిన్ రిజల్ట్స్ మోర్ దాన్ వన్ కీ ప్రిజర్వ్డ్ టేబుల్స్ Oracle deletes ఫ్రమ్ ద ఫస్ట్ టేబుల్ ఇన్ ఫ్రమ్ క్లాస్. అది మనకి ఇంతకు ముందు చూసాం కదా, డిలీట్ అయింది. ఏ టేబుల్ డిలీట్ అయింది? ఫ్రమ్ క్లాస్లో ఉండే ఫస్ట్ టేబుల్ని డిలీట్ చేసింది. ఇది మెయిన్ పాయింట్. ఇంతకు ముందర ఫాలో అయింది దీన్ని, ఫస్ట్ టేబుల్ని ఫాలో అయింది. సెకండ్ టేబుల్ని ఫాలో కావాలి, డీపీటీ టేబుల్ని. ఈవెన్ దో డిపార్ట్మెంట్ టేబుల్లో నుంచి అన్ని ఫీల్డ్స్ని తీసుకున్నా కూడా ఎంప్లాయీ టేబుల్లో ఉండే డేటాని డిలీట్ చేసింది, కానీ డిపార్ట్మెంట్ టేబుల్లో డేటాని డిలీట్ చేయలేదు. అదే మనం అక్కడ ఉల్టా కనుక రాసి ఉంటే, లైక్ ఇక్కడ మీరు ఫ్రమ్ డిఈపిటి డి అని ఇచ్చి కామా ఎంప్లాయీ ఈ అని ఇచ్చారనుకోండి, అప్పుడు ఫస్ట్
డిపార్ట్మెంట్ డిలీట్ చేస్తుంది, ఎంప్లాయీ డేటాని డిలీట్ చేయదు అనేది దీని యొక్క అర్థం. Besides these restrictions, Oracle also requires the defining query does not containing any one of the following statements. అంటే క్వరీలో మీరు తీసుకున్న దాంట్లో అగ్రిగేట్ ఫంక్షన్స్ ఉండకూడదు, ఈ సమ్ములు యావరేజ్లు ఇవన్నీ క్యాల్కులేషన్ ఫీల్డ్స్ ఇవి ఉంటే అప్డేటబుల్ ఎలా అవుతుంది? ఇవన్నీ గ్రూపింగ్ సంబంధించింది. డిస్టింక్ట్ ఆపరేటర్ ఉండకూడదు, గ్రూప్ బై క్లాజు, హ్యావింగ్ క్లాజు ఉండకూడదు, యూనియన్ ఇట్లాంటి సెట్ ఆపరేటర్స్ అస్సలు ఉండకూడదు, స్టార్ట్ విత్ కనెక్ట్ బై ప్రియర్ ఆపరేటర్ ఏదైతే లెవెల్స్ క్రియేట్ చేసామో అది ఉండకూడదు, రో నంబర్ సూడో కాలం ఉండకూడదు. ఇవన్నీ లేకపోతే అప్పుడు అది అప్డేటబుల్ వ్యూ అవుతుంది. Oracle also requires that defining query does not contain any following the not updatable view. Updatable view కి ఇది రిస్ట్రిక్షన్స్. ఒక వ్యూని క్రియేట్ చేసేటప్పుడు ఇవన్నీ ఉండకూడదు. క్రియేట్ చేసేటప్పుడు అది అప్డేటబుల్ వ్యూనా నాన్ అప్డేటబుల్ వ్యూనా అనేది క్వశ్చన్ కాదు ఇక్కడ. ఇవి ఏవి కూడా ఒక వ్యూ క్రియేషన్లో పెట్టకూడదు. మీరు వేర్ క్లాస్ పెట్టుకోండి, అండ్ లైక్ ఇంకా మీకు ఆర్డర్ బై ఇక్కడ ఇవ్వలేదు, ఆర్డర్ బై పెట్టుకోవచ్చు. ఈ గ్రూప్ బై డిస్టింక్ట్ హ్యావింగ్ సెట్ ఆపరేటర్స్ స్టార్ట్ విత్ కనెక్ట్ బై రోనమ్ అండ్ గ్రూప్ ఫంక్షన్స్ మాత్రం వాడకూడదు వ్యూని క్రియేట్ చేసేటప్పుడు సెలెక్ట్ స్టేట్మెంట్లో అనేది మెయిన్ పాయింట్. ఓకే, మరి ఇక్కడ మనకి వన్ ఆఫ్ ద పాయింట్ ఉంది, దట్ ఈస్ ఇక్కడ విత్ చెక్ ఆప్షన్ అనేది ఉంది. ఈ ఆప్షన్ ఏంటంటే మనం చూడండి అప్డేటబుల్ వ్యూ కింద ఇస్తా విత్ చెక్ ఆప్షన్ అని లాస్ట్లో. ఫస్ట్ అప్డేటబుల్ వ్యూ సంబంధించిన ఇది చూద్దాం. ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ క్రియేట్స్ ద కార్స్ అండ్ బ్రాండ్స్ అండ్ ఆల్సో ఇన్సర్ట్ శాంపిల్ డేటా. ఓకే, మనం బ్రాండ్స్, ఆఫ్ కోర్స్ ఈ బ్రాండ్స్ అనే టేబుల్ ఉండాలనుకుంటాను. ఓకే, లేదు. ఓకే, ఐ విల్ క్రియేట్ వన్. బ్రాండ్స్ క్రియేట్ అయినాయి అండ్ బ్రాండ్ ఐడి, బ్రాండ్ నేమ్, దాంట్లో ప్రైమరీకి బ్రాండ్ ఐడి పెట్టాం అండ్ కార్స్ ఇస్తున్నా. కార్ ఐడి, కార్ నేమ్, మళ్ళీ బ్రాండ్ ఐడి ఏ బ్రాండ్కి సంబంధించింది అనేది దీంట్లో ఫీల్డ్స్ ఉంటాయి. ఓకే, మరి ఇప్పుడు డేటాని రెండింటిలోకి కొన్ని బ్రాండ్స్ ఇస్తాం, ఆడి, బిఎండబ్ల్యూ, ఫోర్, హోండా, టొయోటా ఇట్లా ఇచ్చాం. అట్లానే కార్స్లో కూడా ఈ బ్రాండ్ ఐడి 1 అంటే ఆటో, ఇక్కడ బ్రాండ్ ఐడి ఆటో జనరేషన్ ఇచ్చాం, అంటే ఆటోమేటిక్గా జనరేటెడ్ బై డిఫాల్ట్ ఐడెంటిటీ అని ఇచ్చాం కాబట్టి ఆటోమేటిక్గా బ్రాండ్ ఐడి కానీ కార్ ఐడి కానీ జనరేట్ అవుతుంది. అవి ఇన్సర్ట్ చేయాల్సిన అవసరం లేదు, అందుకని ఓన్లీ బ్రాండ్ నేమ్ అండ్ ఇక్కడ కార్ నేమ్, బ్రాండ్ ఐడి ఇస్తున్నాం. ఓకే, సమ్ డేటాని ఇలా ఇన్సర్ట్ చేస్తున్నాం. రైట్, సో సెలెక్ట్ star from brands and select star from cars. ఇవి బ్రాండ్స్, ఆయా బ్రాండ్ కింద ఉండే డిఫరెంట్ కార్ మోడల్స్ ఇలా ఉన్నాయి. సో
క్రియేట్ వ్యూ అని చెప్పేసి హ్యాజ్ కార్ ఐడి కార్ నేమ్ ఫ్రమ్ కార్స్, అది యాజ్ ఇట్ ఈస్గా వ్యూని క్రియేట్ చేస్తుంది. సో ఇట్ ఈస్ పాసిబుల్ టు డిలీట్ ఎ రో ఫ్రమ్ కార్స్ నుంచి పర్టికులర్, ఎందుకంటే ఒక కార్ ఈ వ్యూ అనేది ఒక టేబుల్ నుంచే బేస్ అయింది కాబట్టి మనం డిలీట్ చేయొచ్చు. అండ్ అప్డేట్, ఈ కార్ మాస్టర్ అనే వ్యూని అప్డేట్ కూడా చేయొచ్చు లైక్ దిస్. we could do delete and update because corresponding and execute them again. However, insert new row into the car table via car master view not possible because car table has not null column without a default value. So ఇక్కడ insert into car master అని చెప్పేసి ఇట్లా ఇస్తున్నానండి. ఇది ఇన్సర్ట్ కాదు, ఎందుకంటే బ్రాండ్ ఐడి అనేది ఎట్లా ఇచ్చామన్నమాట, అది బ్రాండ్ ఐడి మీరు చూడొచ్చు. బ్రాండ్ ఐడి అనేది ఇక్కడ నాట్ నల్ కాదు, అంటే కంపల్సరీగా అక్కడ బ్రాండ్ ఐడి ఇవ్వాలి. మీరు దాన్ని మిస్ చేశారు కార్స్లో, కాబట్టి కార్ మాస్టర్లో అది ఓన్లీ కార్ నేమే ఇస్తే కుదరదు, ఎర్రర్ వస్తుంది. ఓకే, అదేంటో తెలిసిందే, ఇది టేబుల్లో అయినా సరే అదే విషయం, వ్యూ ద్వారా అయినా టేబుల్. అదే అరాకిల్ అప్డేటబుల్ జాయిన్ వ్యూ ఆల్ అండర్స్కోర్ కార్స్ అండర్స్కోర్ బ్రాండ్స్, కార్ ఐడి, కార్ నేమ్, బ్రాండ్ ఐడి, బ్రాండ్ నేమ్. ఇక్కడ బ్రాండ్ ఐడి, కార్ బ్రాండ్ ఐడి రెండు మ్యాచ్ అయినప్పుడు మనం ఎట్లయితే ఎంప్లాయీలో డిపార్ట్మెంట్ నెంబరు, అట్లనే డిఈపిటీలో డిపార్ట్మెంట్ నెంబర్ ఎట్లయితే ఇన్నర్ జాయిన్ కండిషన్లో పెట్టామో, అదేవిధంగా ఇక్కడ బ్రాండ్లో ఉండే బ్రాండ్ ఐడి, కార్లో ఉండే బ్రాండ్ ఐడి మ్యాచ్ అయిన దగ్గర మీకు ఆల్ కార్స్ అనే ఒక దీన్ని తీసుకురమన్నా. The following statements insert into rows into cars table. All cars, car name, brand ID. ఇది ఇన్సర్ట్ చేస్తుంది. The following statements deletes all cars, brand ID హోండాని డిలీట్ చేస్తుంది. ఎందుకంటే ఫ్రమ్ ఇక్కడ టేబుల్ ఏంటి, మనం ఫస్ట్ కార్స్ తీసుకున్నాం, తర్వాత జాయిన్ బ్రాండ్స్ తీసుకున్నాం. ఇంత ముందర చూసాం, ఎంప్లాయీ టేబుల్లో నుంచి డిలీట్ అయింది, డిపార్ట్మెంట్లో నుంచి డిలీట్ కాలేదన్నట్టు. సో కార్స్ టేబుల్లో నుంచి డేటాని డిలీట్ చేస్తుంది ఇది. నెక్స్ట్ వ్యూస్ ఏమేమి ఉన్నాయో చూడాలనుకుంటే మనం టోటల్గా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్ అండర్స్కోర్ వ్యూస్ అంటే టోటల్ లిస్ట్ మొత్తం వచ్చింది మనకి. ఇక్కడే కనిపిస్తున్నాయి వ్యూస్ అనే ఆబ్జెక్ట్స్. అండ్ ఫైండ్ అప్డేటబుల్ కాలమ్స్ ఆఫ్ ఏ జాయిన్ వ్యూ. ఏ కాలమ్స్ అప్డేటబుల్లో మనం చూసుకోవాలనుకుంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్ అండర్స్కోర్ అప్డేటబుల్ అండర్స్కోర్ కాలమ్స్. ఈ ఫిక్స్డ్ అండి, ఇవి డేటా డిక్షనరీలో అరకిల్ అనేది డిక్షనరీ మెయింటైన్ చేస్తుంది. ఆ డిక్షనరీలో ఇవి ఫిక్స్డ్గా ఉంటాయి. Dictionary is collection of all the data, metadata related to all the objects. Suppose select star from dictionary అంటారండి. Select star from DASTIN డిక్షనరీ బై డిఫాల్ట్ ఉంది. టేబుల్కి కాదు, అన్ని ఆబ్జెక్ట్స్కి. DICTIONERY చూడండి, ఇవన్నీ కూడా డిక్షనరీలో ఉండే
అంటే మీరు ఏది క్రియేట్ చేసినా బ్యాక్గ్రౌండ్లో డిక్షనరీలోకి వెళ్ళిపోయింది. మరి ఆ డిక్షనరీలో ఉండే టేబుల్స్ ఇవన్నీ చూడండి, ఇవన్నీ ఇంటర్నల్గా ఉండే టేబుల్ నేమ్ అని అడుగుతుంది. ఈ ఆల్ అండర్ స్కోర్ వ్యూస్ అనేది కూడా వన్ ఆఫ్ ద టేబుల్ ఇన్ ద డిక్షనరీ. ఆల్ అండర్ స్కోర్ వ్యూస్ అని మామూలుగా ఉంటుంది. యూజర్ అండర్ స్కోర్ వ్యూస్ అని ఇచ్చాడు చూడండి. ఆల్ అండర్ స్కోర్ వ్యూస్ అంటాను. ఇది యూజర్ అండర్ స్కోర్ వ్యూస్. ఆల్ అండర్ స్కోర్ టేబుల్స్ అని కూడా ఇట్లా మనకి ప్రతి మీరు దీన్ని బ్రేక్ చేసి కంట్రోల్ బ్రేక్, కంట్రోల్ సి, రన్నింగ్ టాస్క్ స్టాప్, చాలా ఉంటాయి, ఇట్లా కంటిన్యూ అవుతుంది. ఇట్లా ఆ డిక్షనరీలో ఉండే మనం డేటాని మనం చూసుకోవచ్చు. అదే ఇక్కడ ఇవ్వడం జరిగింది. విత్ చెక్ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ సపోజ్ క్రియేట్ వ్యూ ఆడి అండర్ స్కోర్ కార్స్ అన్నా, వేర్ బ్రాండ్ ఐడి ఈక్వల్ టు 1 అన్నాం. ఇన్సర్ట్ ఇంటూ the Audi cars is an updatable view, so you can insert a new row into the cars through it. Okay, కొత్త రో ఇన్సర్ట్ చేయొచ్చు. ద న్యూ రోస్ ఇన్విజిబుల్ ఇన్ ద వ్యూ. అంటే మనం ఒక ఇది క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ బ్రాండ్ ఐడి 1 ఇచ్చాం. ఓకే, Audi అండర్ స్కోర్ కార్స్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ Audi అండర్ స్కోర్ కార్స్. ఆడి కార్స్లో ఉండే ఆ కార్ నేమ్స్ అవన్నీ వచ్చాయి, బాగానే ఉంది. బ్రాండ్ ఐడి 1కి మాత్రమే ఇది ఇవ్వడం జరిగింది. కానీ నేను ఇన్సర్ట్ చేసేటప్పుడు చూడండి, ఇక్కడ బ్రాండ్ ఐడి 2 అని ఇస్తున్నాను. అంటే కొత్త బ్రాండ్ ఐడి ఇచ్చాను, ఇన్సర్టెడ్, అప్డేటబుల్ వ్యూ కాబట్టి అది అప్డేట్ అయింది. బట్ నేను ఆడి అండర్ స్కోర్ కార్ సెలెక్ట్ చేసినప్పుడు అది రావటం లేదు. బ్రాండ్ ఐడి 2ని ఇన్సర్ట్ చేశాను కదా, మరి రావాలి కదా అది. ఎందుకంటే ఇక్కడ ఉండే సెలెక్ట్ స్టేట్మెంట్ ఇదే, వేర్ బ్రాండ్ ఐడి ఈక్వల్ టు 1 మాత్రమే వస్తుంది. ఇన్సర్షన్ అప్డేషన్ ఇవన్నీ వర్క్ అవుతాయి. ద న్యూ రో ఈజ్ ఇన్విజిబుల్. అందుకనే మనం ఇక్కడ విత్ చెక్ ఆప్షన్ అని పెడతాం. అంటే మీరు ఇన్సర్ట్ చేసేటప్పుడు కంపల్సరీగా వేరేది ఏదన్నా ఇన్సర్ట్ చేస్తే, సపోజ్ ఇక్కడ సేమ్ ఫోర్డ్ కార్స్కి ఇన్సర్ట్ చేస్తున్నాను. విత్ చెక్ ఆప్షన్ బ్రాండ్ ఐడి ఈక్వల్ టు 3 అని పెట్టాను. ఫోర్డ్కి బ్రాండ్ ఐడి 3. మరి ఇక్కడ ఇన్సర్ట్ ఇంటూ ఫోర్డ్ కార్స్ కార్ నేమ్ బ్రాండ్ ఐడి 1 అని పెడుతున్నాను. అంటే ఫోర్డ్ కార్డులో వెళ్ళి నేనేం చేస్తున్నాను, ఆడి కార్డ్ డీటెయిల్స్ ఇన్సర్ట్ చేసేదానికి ట్రై చేస్తాను. ఇప్పుడు విత్ చెక్ ఆప్షన్ అని పెట్టాం కాబట్టి ఎర్రర్ వస్తుంది. ఇది ఇన్సర్ట్ కాదు. ఎందుకు ఇక్కడ బ్రాండ్ తప్పించాం. ఎక్కడైతే చెక్ చేయదు, విత్ చెక్ ఆప్షన్ పెట్టలేదు కాబట్టి ఇక్కడ ఇన్సర్ట్ అయిపోయింది. ఇక్కడ విత్ చెక్ ఆప్షన్ అంటే మనం క్రియేట్ చేసేటప్పుడు ఏదైతే సెలెక్ట్ స్టేట్మెంటు ఈ కండిషన్ తీసుకున్నాం, ఈ కండిషన్ని ఇన్సర్ట్ చేసేటప్పుడు కూడా చెక్ చేస్తుంది. ఇక్కడ మీరు అదే 3 పెట్టండి, ఓకే, ఇట్ విల్ టేక్, నాట్ ఏ ప్రాబ్లం. ఓకే, పేరు ఏదైనా ఉంచుకోండి, 3 పెట్టేస్తే సరిపోయింది, ఇన్సర్ట్ అయ్యింది. అదే 1 పెడితే ఇన్సర్ట్ కాదు, ఎర్రర్ వచ్చింది. సో ఇట్లా మనం మల్టిపుల్ వేస్లో ఈ వ్యూస్ని క్రియేట్ చేసి వాటిని మేనేజ్ చేయడం అనేది జరుగుతుందండి. ఓకే.